ఎవరికైనా టక్కున గుర్తుకొచ్చేది హలీం. కానీ ఇప్పుడు హలీంతో పాటు రకరకాల స్వీట్స్ నగర ప్రజల నోరూరిస్తున్నాయి. అంతగా నోరూరించే స్వీట్స్ ఏమున్నాయా అనుకుంటున్నారా? అయితే చూడండి. ముస్లింలు ఎంతో పవిత్రంగా భావించే రంజాన్ మాసంలో హలీంతో పాటు అనేక రకాల స్పెషల్ స్వీట్లు నోరూరిస్తున్నాయి. కేవలం ఈ నెల రోజుల పాటు సాగే ఈ చిరు వ్యాపారంతో ఎంతో మంది స్వీట్ తయారీదారులు ఉపాధి పొందుతున్నారు. సాయంకాలం 4 గంటల నుంచి తెల్లవారుజామున 3 గంటల వరకు రోడ్ సైడ్ లో నిర్వహిస్తున్న ఈ స్వీట్స్ వ్యాపారానికి ప్రస్తుతం మంచి డిమాండ్ ఉంది. కేవలం రంజాన్ మాసంలో మాత్రమే దొరికే ఈ స్పెషల్ స్వీట్స్ ను తినడానికి ప్రజలు కూడా ఆసక్తి చూపిస్తున్నారు. కద్దు కా ఖీర్, డబుల్ కా మీఠా, బాదం ఫిర్నీ, కుర్బానీ కా మీఠా, రస్మలై వంటి రంజాన్ స్పెషల్ స్వీట్స్ ఇప్పుడు ప్రతి ఒక్కరిని నోరూరిస్తున్నాయి. खाली टाइम में नहीं मिलता, रमजान का स्पेशल बोलते ही रहता, ये रहता, ये कुर्बानी स्वीट रहता, कद्दू का खीर रहता, बादाम फिरनी रहता, डबल का मीठा रहता, गाजर का हलवा रहता। आप जो देखो रमजान में खाली स्पेशल आइटम है, कद्दू का खीर है, डबल का मीठा है, कुर्बानी का स्वीट है, बादाम फिरनी है, ये मसूर है। मेरा रूम है लाल दरवाजा है, वहाँ कारखाना है, कोई मसूर चलते साल में एक बार लगाते। और बगैर सीजन में बोले तो गच्चीबल्ली में देते, सागोस होटल में देते मसूर है। ముఖ్యంగా పాలతో తయారు చేసే కద్దు కా ఖీర్, బాదం ఫిర్నీకి మంచి డిమాండ్ ఉందని వ్యాపారులు చెబుతున్నారు. కేవలం 30 రూపాయలకు లభించే ఈ స్వీట్స్ ఫ్యామిలీ ప్యాక్ 150 రూపాయల దాకా లభిస్తుంది. చల్లదనంతో ఉండే కూల్ ఐటమ్స్ కావడంతో ఆ స్వీట్స్ పాడవకుండా ప్రత్యేకంగా ఓ డబ్బాలో ఐస్ క్యూబ్ పెట్టి నిల్వ ఉంచుతున్నారు. దాదాపు 5 నుంచి 6 గంటల పాటు ఈ స్వీట్స్ తయారీ సమయం పడుతుందని చెబుతున్నారు. రంజాన్ సీజన్ వచ్చేసింది. హలీంతో పాటు రకరకాల స్వీట్లు నగర ప్రజలను నోరూరిస్తున్నాయి. ముఖ్యంగా చెప్పాలంటే రోడ్డు సైడ్న సాయంత్రం 4 గంటలు అయితే రాత్రి 12-1 గంట వరకు దొరికేటటువంటి స్వీట్లు కద్దు కా ఖీర్, గాజర్ కా హల్వా, డబల్ కా మీఠా లాంటి స్వీట్లన్నీ కూడా నగర ప్రజలను ఎంతో ఆకట్టుకుంటున్నాయి. అంతేకాకుండా ఎంతోమంది ఈ చిరు వ్యాపారం ద్వారా ఉపాధి పొందుతున్నారు. సో మీరు కూడా టేస్ట్ చేయాలనుకుంటే తప్పకుండా ఈ రంజాన్ సీజన్లో దొరికేటటువంటి ఈ స్వీట్లను రుచి చూడాల్సిందే. వీడియో జర్నలిస్ట్ రవితో కలిసి నుమాన్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.